హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమా ఆర్ట్స్. ఈరోజు నేను బ్యాంగిల్ టైప్ బ్రాస్లెట్ ఒకటి చేసి చూపిస్తున్నాను. దానికి నక్షి బాల్స్ గోల్డ్ కలర్వి 6mm అది, ఇంకా స్టార్ షేప్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ అవి. ఇవి కుందన్స్, ఓవర్లాప్డ్ రెయిన్ స్టోన్ కుందన్స్ అంటారు వాటిని. ఒక ఐపిన్ తీసుకుని అందులోకి ఒక స్టార్ బీడ్, ఇంకా రెయిన్ స్టోన్ కుందన్, మళ్ళీ ఒక స్టార్ బీడ్ వేసి ఐపిన్ని క్లోజ్ చేసేయాలి, దగ్గరికి నొక్కాలి. అయితే ఇలా కొన్ని చేసుకుని పక్కన పెట్టుకున్నాక 4mm పర్ల్ బీడ్స్ అవి, ఇంకా బ్యాక్ చైను, ఫిష్ హుక్, 1.5mm థిక్నెస్ వైర్ అండి అది. దాంట్లోకి ఆ చైన్ పంపించి ఒక రౌండ్ తిప్పుకోవాలి. ఒక రౌండ్ తిప్పుకొని ఇంకొక వైర్, ఆ పక్కన ఉన్న వైర్ని మెల్ట్ చేయాలి పక్కకి, అంటే రౌండ్ తిరగాలన్నమాట. ఆ చైన్ అటు ఇటు వచ్చేయకుండా ఒక రింగ్లా మనం ఫామ్ చేయాలి. దాన్ని చేసి 0.5mm వైర్ తీసుకున్నాను, దాన్ని దీనికి వేసి ఒక 2 రౌండ్స్ తిప్పుకొని ఆ తర్వాత రెండింటిని కలిపి మెల్లి తిప్పుకుంటే అది అలా స్ట్రాంగ్గా నిలబడుతుంది. దాంట్లోకి మనం బీడ్స్ ఎక్కించుకుంటాం అన్నమాట. సైడ్ ఏమో బీడ్స్ ఎక్కిస్తాము, మధ్యలో రెయిన్ స్టోన్ కుందన్స్ ఉన్నాయి కదా, వాటిని ఆ సెట్ని ఎక్కించుకోవాలి. తర్వాత దాంట్లోకి నక్షి బాల్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక ఆల్టర్నేటివ్ కింద ఎక్కిస్తాం. ఫస్ట్ అయితే 1.5mm వైర్లోకి 4 బీడ్స్ ఎక్కించాను. స్టార్టింగ్ అటొక 4 ఇటొక 4 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఆ తర్వాత మధ్యలోకి ఒక నక్షి బాల్ ఎక్కించుకుంటున్నాను. కరెక్ట్గా సెంటర్లోకి వెళ్ళాలి, హోల్ టు హోల్. తర్వాత రెయిన్ స్టోన్ కుందని వేసుకోవాలి. అటు ఇటు ఉన్న రింగ్స్లోకి ఏమో వైర్ ఉంది కదా, అటు ఇటు వైర్లు మొత్తం 3 వైర్లోకి వెళ్తుంది అన్నమాట. అది అలా దగ్గరికి లాగేసుకున్నాక మళ్ళీ సేమ్ అలాగే ఒక నక్షి బాల్ అటు ఇటు ఉన్న వైర్స్లోకి 3 ఫస్ట్ అయితే 4 వేసాం కదా, ఇప్పుడైతే 3 పర్ల్ బీడ్స్, 4mm సైజ్ పర్ల్ బీడ్స్ అటొక 3, ఈ వైర్ కూడా ఇంకో 3 వేసుకున్నాక రెయిన్ స్టోన్ కుందన్ సెట్ ఉంది కదా, అది 3 వైర్లోకి వచ్చేలాగా ఎక్కించుకోవాలి. సెంటర్లోకి ఏమో 0.5mm వైర్లోకి, తర్వాత రింగ్స్ అటు ఇటు ఉన్న లావ్ వైర్లోకి. ఇదే సేమ్ రిపీట్ అవుతుంది మొత్తం చివరి వరకు. నా ఛానల్ని ఫాలో అవ్వండి, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పెట్టుకోండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా ఎలా ఉందో కమెంట్ చేసి చెప్తూ ఉండండి. నేను ఎక్కువ హోల్సేల్ మార్కెట్లో తీసుకుంటాను, ఎందుకంటే ఎక్కువ కావాలి కనుక నాకు. మీకు అంత అవసరం లేదు కనుక నేను తీసుకునే మార్కెట్లో మీకైతే అవైలబుల్గా ఉండదు. కానీ నేను వాడే ప్రతిదీ కూడా అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ మ్యాక్సిమం దొరుకుతున్నాయి. మీకు దగ్గరగా ఉన్న స్టోర్స్లో చూడండి, ఒకవేళ దొరకకపోతే కనుక ఇలా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోండి. తక్కువ కూడా ఉంటాయి అందులో. ప్రైజెస్ అయితే మాత్రం రీజనబుల్గానే ఉంటున్నాయి. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ పర్వాలేదు, రీజనబుల్ ప్రైజెసే ఉంటున్నాయి, తీసుకోవచ్చు అందులో. రెయిన్ స్టోన్ కుందన్స్ అయితే మాత్రం నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, వీలైతే అలా తీసుకోండి. పర్ల్ బీడ్స్ అయితే అందరి దగ్గర ఉంటాయి కదా, ఒకవేళ లేకపోతే దగ్గరగా ఉన్న స్టోర్స్లో దొరుకుతాయి. ఒకవేళ అలా కూడా దొరకకపోతే కనుక ఆన్లైన్లో ట్రై చేయండి. అన్ని రకాల సైజెస్లో మనకి వీలుగానే దొరుకుతున్నాయి. అన్ని సైజెస్ కలిపి ఒక కిట్ కూడా దొరుకుతుంది. లాస్ట్లో 4 బీడ్స్ వేయాలండి వైర్లకి. ఫస్ట్ అంతా 3 వేసాం కదా, లాస్ట్లో 4 బీడ్స్ వేసుకుని ఒక 2 వైర్లు కలిపి ఒక వైర్ని ఇంకొక వైర్కి వేసి చుట్టుకోవాలి. వైర్ సైజ్ అయితే మనం బ్యాంగిల్ కంటే ఎక్కువ పెద్ద సైజే తీసుకోవాలి, ఎక్స్ట్రా ఉంటే మనం కట్ చేసేసుకునేలాగా. అది అలా చుట్టుకొని ఎండ్ కట్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మధ్యలో ఉన్న వైరు, సన్న వైర్ ఉంది కదా, దాన్ని కూడా దీనికి వేసి చుట్టేసేయాలి. ఎక్స్ట్రా ఉన్న వైర్ని కట్ చేసేసుకుని తర్వాత ఇంకొక వైరే మిగులుతుంది, ఆ వైర్లోకి ఫిష్ హుక్కి ఉన్న జంపుడ్ రింగ్ని అందులోకి వేసేసుకోవాలి.
తర్వాత ఆ వైర్ని రింగ్లా చుట్టుకోవాలి. రింగ్లా ఉంచుకొని మిగిలింది ఒక 2 రౌండ్స్ చుట్టి ఎక్స్ట్రా ఉన్న పీస్ కట్ చేసేసుకోవడం, అంతే అయిపోతుంది. ఒక ట్రెడిషనల్ లుక్లో కడా టైప్ బ్రాస్లెట్ అన్నమాట అది. ఏదైనా ఒక రౌండ్ టిన్ లాంటిది తీసుకొని దానికి వేసుకొని దగ్గరికి నొక్కేస్తే రౌండ్గా వస్తుంది. ట్రెడిషనల్ లుక్తో కడా టైప్ బ్రాస్లెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.